హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అనమాట. సో టమాటా రసం అయితే చేశాను, చాలా సింపుల్గా అనమాట. సో ఎలా చేశాను ఏంటి అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా అయితే మీకు చూపిస్తున్నాను కదా, టమాటాలు అయితే పైన వరకు అది కట్ చేసేసుకున్నాను. కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నానండి. అది బాగా కడిగేసి అయితే పక్కన పెట్టుకొని ముందు స్టవ్ మీద పెట్టాను కదండి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసి అయితే ఒక గంట అయితే ఉడకనిచ్చుకున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదా, బాగా స్మాష్ అయిపోయాయి. అట్లాగ అయిపోయిన దాన్ని ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని మంచిగా దాన్ని అంతా పిసికేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసుకుంటున్నానండి రసంలోకి. ఇంకా అట్లాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ అంటే అదే కల్లుప్పు. మనం రసం పెట్టేటప్పుడు కల్లుప్పు వేస్తేనే దానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట టేస్ట్ అనేది. సాల్ట్ ఒక్కోసారి ఎక్కువ అయిపోవచ్చు. ఎప్పుడైనా టమాటో రసం ఇట్లా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, కల్లుప్పు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా వేసేసిన తర్వాత అయితే ఇంకా ఇందులో అయితే అసలు కారం అనేది యూజ్ చేయట్లేదు. అసలు రసం చేసేటప్పుడు ఎప్పుడు కూడా అసలు కారం అనేది మనం వాడకూడదండి. ఓన్లీ టమాటా, చింతపండు మంచిగా దానిలో వాటర్ వేసి మరగబెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా కాసేపటికి మరిగిన తర్వాత అయితే కొద్దిగా పచ్చి కొత్తిమీర అయితే వేసేసాను అనమాట. సో చూసారు కదా, ఆల్రెడీ ఒక పొంగి అయితే పొంగింది రసం అనేది. ఇంక ఈలోపు ఇంకా అది మరుగుతూ ఉంటుంది కదా, ఇంకా దానిలోకి అనమాట మసాలా అనమాట. కొద్దిగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి రమ్ములు, 1 ఎండుమిర్చి అనమాట. సో ఇంకా అవన్నీ డ్రైగానైతే వేపుకుంటున్నాను. మనం ఎప్పటికప్పుడు అంటే ఎప్పుడు రసం చేసుకుంటామో అప్పుడు అట్లా వేపుకుంటేనే దానికి బాగుంటుంది అనమాట. అట్లా కాకుండా ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఉన్న పౌడర్స్ వేసేస్తే అప్పటికి ఆ రసం టేస్ట్ అనేది బాగోదు. సో నేనైతే ఇట్లా వేయించుకొని అయితే పక్కనైతే తీసుకుంటున్నాను. కొద్దిగా మనకి చేతిలో పట్టుకుంటే పట్టపట్ట అంటే చాలు, వేగినట్టు అనమాట. ఇంకా వేగిన తర్వాత అయితే పక్కన తీసేసుకొని ఇంకా రోలు అయితే మంచిగా కడిగేసుకొని అయితే ఇంకా రోల్లో అయితే వేసుకొని అయితే దంచుకుంటున్నాను. ఎప్పుడైనా మనం రసం పెట్టేటప్పుడు అప్పటికప్పుడే ఇట్లాగా అన్నీ వేయించుకొని మంచిగా దంచుకుంటే ఆ రసంకి అనేది మెయిన్గా ఫ్లేవర్ వచ్చేదంతా ఈ మసాలాకే అనమాట. ఈ మసాలా వేస్తేనే రసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లాగా కచ్చా పచ్చగా అయితే చేసేసి అయితే ఇంకా తీసేసుకున్నాను. ఇంకా తీసేసుకున్న తర్వాత ఆల్రెడీ చారు కొద్దిగా మరిగింది కదండి, దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే టర్న్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఈలోపు అయితే పోపు అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే ఒక 3 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను. అట్లా ఆయిల్ వేసిన తర్వాత అయితే లైట్గా కొద్దిగా ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే 1 ఎండుమిర్చి. ఆల్రెడీ మనము మసాలాలో వేసాం కదా, కానీ తాలింపు వేసేటప్పుడు ఖచ్చితంగా 1 ఎండుమిర్చి అయినా ఉండాలి కాబట్టి నేనైతే 1 ఎండుమిర్చి వేసుకున్నాను. అట్లాగే కరివేపాకు అయితే వేసుకున్నాను. కొందరు నార్మల్గా మసాలా వేపినప్పుడు కరివేపాకు కూడా వేయించుకుంటారు డ్రైగా, అట్లాగా బాగోదనమాట. సో ఇట్లా తాలింపు వేసేటప్పుడు కరివేపాకు పచ్చిది ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఈలోపు అయితే నేను ముందుగా దంచి పెట్టుకున్నాను కదండి మసాలా ఫ్లేవర్ అంతా కలిపి ఇంక ఇందులో అయితే వేసుకుంటున్నాను. సో కొందరు రసం మరిగేటప్పుడు అయితే వేసేస్తారు. అట్లా కాకుండా మనం తాలింపులోనే ఇట్లాగ వేయించుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట. సో నేను ఇంకా ఫైనల్గా అయితే మొత్తం కొద్దిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ గిన్నెలో అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదండి రసం అనేది. సో ఇందులోకి అయితే తాలింపులోకి అయితే టర్న్ చేస్తున్నాను అనమాట. సో చేసినప్పుడు అయితే ఫ్లేవర్ అయితే అసలు మామూలుగా రాలేదనమాట, వాసన చాలా బాగా వచ్చిందనమాట. అట్లాగా తాలింపు వేసిన తర్వాత దాన్ని వెంటనే మనం ఇంకా ఆపకుండా ఒక మరుగైతే మరకనివ్వాలన్నమాట. ఎందుకంటే మనం అంతవరకు మసాలాలు వేయలేదు కదా, అప్పుడే కదా మసాలా తాలింపు వేసుకున్నాము. ఒక మరగనిచ్చిన తర్వాత ఆపితే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది రసంకి. ఇంకా చూసారుగా గిన్నెలో అయితే వేసేసుకున్నాను అనమాట. పైపైన అసలు ఎంత బాగుందో పచ్చి కొత్తిమీర, చక్కగా టేస్ట్ అయితే భలే ఉందండి. నేనైతే ఇంకా లేట్ చేయకుండా అయితే వేడిగా అన్నంలో అయితే రసం వేసుకొని ఇంకా జిలేబీ ఫ్రై అయితే ఉంటే ఇంకా దానిలో టచింగ్ అనమాట. సూపర్గా ఉందన్నమాట. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా రసం చేసుకొని తింటే ఎంత నీరసైనా తొందరగా పోతుందన్నమాట. సో నేనైతే ఇట్లా సింపుల్గా అయితే రసం అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.